Ram, Namaste. Morning children, how are you? Fine? Very good. I am teaching for second class. I am teaching for the second class students. All of my second class students, you have to open your course book, volume 1. You have to open your course book, volume 1. Okay? Today I am teaching EVS. Okay, already I started etiquette. What is the lesson? Etiquette. Lesson name is etiquette. This lesson is completed already. It's completed? No. It's not completed. Etiquette. Lesson is not completed, no? Now it is part 2. In my part 1, I already explained you. మీ అందరికీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాను? How we have to eat at the dining table. How we have to eat. చెప్పానా? ఎలా తినాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎలా తినాలి చెప్పాను కదా. At the dining table is completed. When we eat, we have to eat politely. We have to chew properly. Okay. We have to do these all things I explained already. And now I am explaining you how we have to be introduced when a guest arrives at your home. ఈ రోజు ఏం చెప్పుకుందామంటే యు ఆర్ అలోన్ ఇన్ ద హౌస్. అంటే అలోన్ మీన్స్ ఒక్కడివే ఉన్నావు. యూఆర్ ఓన్లీ వన్. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ దేర్. యు ఆర్ అలోన్. అండర్స్టాండ్ దట్. నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉన్నావు. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ దేర్. ఓకే. ఇఫ్ ఎనీ ఆఫ్ ద గెస్ట్ కేమ్ టు యువర్ హౌస్, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, సంబడి కేమ్, మమ్మీస్ ఫ్రెండ్ ఆర్ డాడ్స్ ఫ్రెండ్ కేమ్ టు యువర్ హౌస్, హౌ యూ హ్యావ్ టు రిసీవ్ దెమ్. ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా? ఎలా ఉంటే నువ్వు గుడ్ బాయ్ అవుతావు. ఎలా రిసీవ్ చేసుకుంటే నిన్న అతను గుడ్ బాయ్ అంటాడు, లేదంటే గుడ్ గర్ల్ అంటాడు. అది మనం ఇప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ దట్. ఓకే? అండర్స్టాండ్ దిస్. యు ఆర్ అలోన్ ఇన్ ద హౌస్ అంటే ఒక్కడివే ఇంట్లో ఉన్నావు. ఎవరు వచ్చారు ఇంటికి? ఐదర్ యువర్ ఫాదర్స్ ఫ్రెండ్ ఆర్ యువర్ మదర్స్ ఫ్రెండ్ కేమ్ టు యువర్ హౌస్. హౌ యూ హ్యావ్ టు రిసీవ్ దెమ్. ఎలా రిసీవ్ చేసుకోవాలి? మనం ఇప్పుడు నేర్చుకుందాం. యూ హ్యావ్ టు లెర్న్ నౌ. ఓకే? Guest at home. Hello uncle, please come in. Hello Rohan, please sit down. I shall get you some water to drink. You are alone in the house. No, ఒక్కడివే ఇంట్లో ఉన్నావు. Guest came. One of your father's friend came. One of your father's friend. మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఓకే? రాగానే ఏమంటారు? హలో అంకుల్ ప్లీజ్ కమ్ ఇన్. ఏమనాలి? రాగానే హలో అంకుల్, హ్యావ్ టు సే హలో ఆర్ గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్, లైక్ దట్. గుడ్ ఈవినింగ్ అంకుల్ అలా చెప్పాలి. హీ సెడ్ హలో అంకుల్. ఏమన్నాడు రాగానే? హలో అంకుల్ ప్లీజ్ గెట్ ఇన్. ప్లీజ్ లోపలికి రండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే కూర్చోండి అంకుల్ అని కూర్చోమన్నాడు. అండర్స్టాండ్? మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ రాగానే ఏం చేయాలి?
హలో అంకుల్ అని చెప్పేసి ప్లీజ్ కమిన్. అవతల నువ్వు హలో అంకుల్ అని కానీ అవతల వాళ్ళు కూడా ఏమంటారు హలో రోహన్. అతను కూడా నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావు అనుకో గుడ్ మార్నింగ్ రా అంటారా లేదా? అంటారు కదా. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు. హలో అంకుల్ అంటే హలో రోహన్. అంకుల్ ప్లీజ్ కమిన్, ప్లీజ్ గెట్ ఇన్. లోపల రండి అంకుల్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే చైర్లో కూర్చోండి, సోఫా పైన కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ చైర్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. కూర్చోండి అని చెప్పాలి. కూర్చోమన్నాక ఆస్క్ హిమ్ టు సిట్, ఆస్క్ హిమ్ టు సిట్. ఏం చేయాలి? అతన్ని కూర్చోమని చెప్పాలి. చెప్పి అంకుల్ ఐ విల్ బ్రింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ యూ. ఓకే, ఎవరైనా గెస్ట్ రాగానే వాళ్ళని we had to take him to the house and we had to ask them to sit. కూర్చోమని చెప్పాక I'll bring you a glass of water. నెక్స్ట్ ఏం చేయాలి? గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురా. I'll bring you uncle, I'll bring you a glass of water. మమ్మీ ఉంటే టీ పెడుతుంది, మమ్మీ స్నోడ్ దర్ను. మమ్మీ ఉంటే ఎవరైనా గెస్ట్ వస్తే టీ పెట్టడమా కూల్ డ్రింక్ పోయడమా చేస్తుంది. మరి మమ్మీ లేదు కదా, యు ఆర్ ఏ స్మాల్ బాయ్ నో, దట్స్ వాట్ యూ హ్యావ్ టు గివ్. You have to give a glass of water. That is a manner, good manner. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాస్ మంచినీళ్ళని ఇవ్వాలి. ఓకే, సో అప్పుడు కూర్చోమని I'll bring you a glass of water. So you have to get inside and you have to take a glass of water and you have to give to him. ఓకే, ఏం చేయాలి? అతనికి వాటర్ తెస్తాను చెప్పేసి వాటర్ తెచ్చి అతనికి ఇవ్వాలి. He can say thank you. Okay, no problem uncle, you have to say welcome uncle. ఇఫ్ యూ సే థ్యాంక్ యూ వెల్కమ్ అంకుల్ అనాలి. ఏమనాలి మీరు? థ్యాంక్ యూ, మీకంటే పెద్దవాళ్ళు థ్యాంక్ యూ అంటే నువ్వేమనాలి? వెల్కమ్. యూ సే వెల్కమ్. ఓకే, నెక్స్ట్ హౌ ఆర్ యూ అంకుల్? మామ్ అండ్ డాడ్ ఆర్ నాట్ ఎట్ హోమ్, దే విల్ కమ్ సూన్, కెన్ యూ ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ ఏమనాలి? ఆఫ్టర్ గివింగ్ వాటర్ you have to ask how are you uncle. ఏమని అడగాలి? how are you, are you fine uncle, బాగున్నారా అంకుల్ అంటాం కదా. how are you uncle అడిగాక after that you have to say my dad and mom are not at home, my parents are not at home. uncle డాడీ మమ్మీ ఇంట్లో ఉన్నారా? not there. sorry uncle, mom and dad is not there at home. Okay, can you wait till they come? Understand this? Father and mother is not there at home, can you wait for them till they are coming? వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తారా? will you wait? you have to ask like that. parents are not there at home, can you wait sir, can you wait uncle please? you have to ask like that. Rohan, it is very nice of you. Thank you so much. I will leave now and shall call you your dad later. Bye. Bye. Next, if he can wait, if uncle can wait, he can wait. అతను వెయిట్ చేస్తారు. అతనికి ఫ్రీ, he don't have any work. ఇంటికి వచ్చిన అంకుల్కి ఏం వర్క్ లేదనుకో అతను వెయిట్ చేస్తాడు. he can wait for some time. Otherwise ఏదైనా వర్క్ ఉందంటే సారీ ఐ హ్యావ్ టు గో. ఓకే, సారీ ఐ హ్యావ్ టు గో, ఐ కాల్ యువర్ ఫాదర్. థ్యాంక్ యూ మై బాయ్. యూ కెన్ సే లైక్ దిట్. థ్యాంక్ యూ మై బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ రిసీవింగ్ ఇస్ వెరీ గుడ్. నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారా? చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు. ఓకేనా? సో యు ఆర్ ఎ గుడ్ బాయ్ బట్ ఐ కాంట్ వెయిట్. నేను మీ డాడీ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తానా? ఐ హ్యాడ్ ఎ లిటిల్ వర్క్, కొంచెం వర్క్ ఉంది నాకు. సో ఐ విల్ గో. ఐ విల్ కాల్ యువర్ పప్పా లాటర్. ఐ విల్ కాల్ యువర్ డాడ్ లాటర్. తర్వాత ఆఫ్టర్ సమ్ టైం. ఓకే, తర్వాత మీ డాడీకి నేను కాల్ చేస్తాను అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇఫ్ యూ రిసీవ్ లైక్ దిస్, ఇఫ్ ఎనీ గెస్ట్ అరైవ్స్ టు యువర్ హౌస్, యూ ఆర్ ఏ గుడ్ చైల్డ్. ఇలా నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలా చేసావనుకో, అప్పుడు నేను యు ఆర్ ఏ గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ గర్ల్,
ద గెస్ట్ సే లైక్ దట్. మళ్ళీ మీ డాడీ కూడా చెప్తాడు, అబ్బో మీ అబ్బాయి ఎంత మంచివాడరా, నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు చెప్తారా లేదా? దెన్ యువర్ ఫాదర్ ఆల్సో మే బీ హ్యాపీ. అలాగే మీ ఫాదర్కి నీ గురించి ఎవరైనా చెప్తే, మా ఆవిడ ఎంత బాగా అయ్యాడు, ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ ఈజ్ గ్రోన్ లైక్ దట్, హీ మే బీ హ్యాపీ. దట్స్ వాట్ we have to receive the guest like this. When the guest knows you, one of the guest came, no, one of your father's friend came. If you know him, atani neeku teliste, you have to call him into the house. You must remember this. Idu gurtu pettukovali me. Em gurtu pettukovali? If you know that person, you have to know that. If you know that person, నీకు ఆ పర్సన్ తెలుసుంటే, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ని చూసుంటే, you know he is my father's friend, you know she is my mother's friend. If you know that, understand this. నీకు తెలిస్తే ఇదే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, లేదంటే ఈమె మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ నీకు తెలిసిందనుకో, అప్పుడే ఇంట్లోకి రమ్మనాలి. యూ హ్యావ్ టు కాల్ దెమ్ ఇన్ టు ద హౌస్. Understand this. When you know that person, if you know that person, make a person telistane, you have to call the person into the house. Otherwise ala kaakunda, if you don't know that person, one of the person came for your fathers, for the sake of your father, మీ డాడీ కోసం ఎవరో ఇంటికి వచ్చారు, but you don't know that person, they knocked at the door. You are in the house, నువ్వు ఇంట్లో ఉన్నావు, వన్ పర్సన్ కేమ్ అండ్ నాక్ ఎట్ ద డోర్. నాక్ అంటే నెట్టుతారు, పిలుస్తారు కదా. దే నాక్ ఎట్ ద డోర్. వెన్ దే నాక్డ్, యూ హ్యావ్ టు పీప్ త్రూ ద విండో. పీప్ అంటే తొంగి చూడాలి. ఎక్కడ నుండి? విండో నుండి. యూ షుడ్ నాట్ ఓపెన్ ఇట్. ఎవరైనా డోర్ నాక్ చేయాలంటే అక్కడ డోర్ తీయద్దు. ఏం చేయాలి? యూ హ్యావ్ టు పీప్ like this. You have to peep through the window. You have to peep through the window. Who came? If you know that person, you have to call him. If you don't know that person, నీకు ఆ పర్సన్ తెలియదనుకో, ఏం చేయాలి? సారీ అంకుల్, మై పేరెంట్స్ ఆర్ నాట్ దేర్, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఏం చెప్పాలి? నువ్వు? సారీ అంకుల్, నోబడి ఆర్ దేర్, ఇంట్లో ఎవరు లేరు అంకుల్, ప్లీజ్ కమ్ లాటర్, కాసేపు రండి అని చెప్పాలి. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ నో దట్ పర్సన్, అండర్స్టాండ్, మస్ట్ రిమెంబర్ దిస్. అందరినీ ఇంట్లోకి రమ్మనద్దు. యూ కెన్ స్టీల్. అందరినీ ఇంట్లోకి రమ్మనంటే మీ ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న సామాన్ మొత్తం దొంగిలించుకొని పోతారు. అవునా? దట్స్ వాట్. ఇఫ్ యూ నో దట్ పర్సన్, నీకు బాగా తెలిసిన అంకుల్ అయితేనే అప్పుడు లోపలికి రమ్మనాలి, అతనికి కూర్చోబెట్టి నేను ఇవ్వాలి. అదర్వైజ్ యూ షుడ్ నాట్ ఓపెన్ ద డోర్. జస్ట్ యూ హ్యావ్ టు సే ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ, ఫ్రమ్ ఇన్సైడ్, సారీ అంకుల్, నోబడి ఆర్ దేర్, యూ మస్ట్ కమ్ లాటర్ అని చెప్పేసి పంపించేయాలి. ఓకే, వెరీ గుడ్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఎట్ స్కూల్. At school. Are you a good boy? How we have to behave at school. School lo etlu undali? We learn already how we have to be in the house, how we have to be when the guest arrives to your house. Now, how we have to be at a school. A school lo kuda good manners untayi kadra. We have to learn them, no? Some of the good manners are there at home, at school. Okay, now we are going to learn about at school. Be on time to school. Take permission when you leave and enter the classroom. Be on time. Time punctuality means your school timing is at 9 o'clock. You have to
prayer started, your assembly started at 9 o'clock. So 9 o'clock మనకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా. బిఫోర్ దట్ మీన్స్ 10 to 9, 10 to 9. Before that we had to be in the school, we had to be in time, otherwise we had to be on time. 9 o'clock మన స్కూల్ ప్రేయర్ స్టార్ట్ అవుతుందిరా, అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏముండాలి, ఒక 10 minutes ముందు ఉండాలి. I had to be 10 minutes before 9 o'clock. Understand? 10 to 9. 9 కంటే ముందే ఉండాలి. If it is not possible, otherwise you have to come at exact 9 o'clock on time. Either in time, either on time. The exact 9 కన్నా రావాలి. 9 exact 9 is the on time. In time అంటే 9 కంటే ముందు అని ఉండాలి. Before 9, 10 to 9 కన్నా ఉండాలి. Okay, but don't miss the assembly. అస్సలు అసెంబ్లీ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఐదర్ ముందే ఉండాలి, దట్స్ బెటర్. యూ హ్యావ్ టు బి కమ్ టు స్కూల్ ఇన్ టైం. ముందే 9 కన్నా ముందే రావాలి. లేదు మమ్మీ టిఫిన్ లేట్ చేసింది అనుకుంటే యూ హ్యావ్ టు కమ్ ఎట్ ద ప్రేయర్ టైం. ఓకే, నెక్స్ట్ టేక్ పర్మిషన్ వెన్ యూ లీవ్ అండ్ ఎంటర్ ద క్లాస్ రూమ్. ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్. దట్స్ గుడ్ మేనర్. వెన్ యూ ఎంటర్ ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్లో ఎంటర్ రాగానే మేడం క్లాస్లో ఉంది, అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్. ఐ కమ్ ఇన్ మేడం, బట్ ఆస్క్ ద పర్మిషన్ టు గెట్ ఇన్ సైడ్. ఓకే, నువ్వు వచ్చేసరికి మేడం క్లాస్లో ఉంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఆస్క్ ద పర్మిషన్ టు గెట్ ఇన్ సైడ్. లోపలికి రావడానికి మేడం ఉన్నా సరే వచ్చేస్తావా? యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. యూ హ్యావ్ టు ఆస్క్ ద పర్మిషన్. ఐ కమ్ ఇన్ మేడం అని అడిగి లోపల రావాలి. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ సైడ్ దెన్ ఆల్సో యూ హ్యావ్ టు ఆస్క్, మే ఐ గో మేడం, లైక్ దట్. అండర్స్టాండ్? వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ యూ హ్యావ్ టు ఆస్క్ ద పర్మిషన్. when you are going out also you have to ask the permission of the teacher. Understand? లోపల రావడానికి పర్మిషన్ అడగాలి, బయటకు వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. దట్ ఈస్ ఎ గుడ్ మేనర్. when you are getting inside, may I come in madam. when you are going out, may I go madam. Okay, very good. Always wish your principal and teachers when you see them. Respect and ayahs and security guards and wish them too. ఏం చేయాలి? Always we have to wish. Whenever you saw principal madam, good morning madam, you have to wish like that. Whenever you see the teacher, soon after good morning madam or good morning sir, like that you have to wish. You are at the market. No market ki love me dad to. You went to the market with your father. You went to the market with your father. There you saw your sir. Miss sir kalsa nik akkada kanabaddaru. So not what you had to say, good morning sir, like that you have to wish. Understand? Wherever, not only in the school, not only in the school, school లోనే కాదు, బట్ ఆల్సో ఎనీవేర్. మీ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఎక్కడ కనబడ్డా ఏం చేయాలి? యూ హ్యావ్ టు విష్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, లైక్ దట్. యూ హ్యావ్ టు విష్ యువర్ పేరెంట్స్ వేరెవర్, పేరెంట్స్ అండ్ ఆల్సో ద టీచర్స్ వేరెవర్ దే ఆర్. వాళ్ళు ఎక్కడ కనిపించినా మీరు విష్ చేయాలి. దట్ ఈస్ గుడ్ 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 మేనర్. ఓకే, నెక్స్ట్ respect the ayahs and also the security guard. Security guard means here watchman. Okay, we have to respect them. We have to give the respect. Don't call them by name. Alan పేరు పెట్టి పిలవద్దు. We should not call them by name. We have to call them either uncle or aunt. Ayah is called as ayah only. Ayah no, ayamma అని పిలవాలి. That's a good manner. Okay, and next security guards we will call as uncle. Must call as uncle. That is the respect. Like పేరు పెట్టి పిలవద్దు. You should not call them by name. You should not call them by name. Next, listen patiently first and then talk. ఏం చేయాలి? First you have to listen what others are saying.
while your friend is talking to you, first you listen your friend's words. మీ ఫ్రెండ్ మాట విన్నాక అప్పుడు నువ్వు మాట్లాడాలి. ఫస్ట్ లిజన్ అదర్స్ వర్డ్స్ దెన్ టాక్. అండర్స్టాండ్ దిస్? నువ్వే ఫస్ట్ అరవద్దు. మీ ఫ్రెండ్ మాట్లాడాక ఆమె మాట మొత్తం విన్నాక అప్పుడు నువ్వు మాట్లాడాలి. ఓకే? ఫస్ట్ యూ మస్ట్ లిజన్ పేషెంట్లీ others words. Others means your friends words. After that you must talk. Okay? Next, take turns to talk. Never use bad words. Never use bad language. Speak politely to everyone. Take turns. Here the girl turned back while you want to talk to your friend, backbench friend. Backbench లో ఉన్న ఫ్రెండ్ తో మాట్లాడాలనుకుంటే ఏం చేయాలి నువ్వు? Here we had attack. You had turn back. వెనక్కి తిరిగి మాట్లాడాలి. If you want to talk to your friend who is in the back seat, బ్యాక్ సీట్లో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడాలంటే you have to turn back to talk. You have to turn back to talk. వెనక్కి తిరిగి మాట్లాడండి. And also never use bad language. We should not use bad words. Bad words మాట్లాడదామా? No, that's very bad habit. We have to talk politely to everyone. We have to talk politely with everyone. అందరితో మంచిగా మాట్లాడాలి. అప్పుడు నువ్వు గుడ్ గర్ల్ అయిపోతావు. ఓకే? డోంట్ యూస్ బ్యాడ్ లాంగ్వేజ్. స్పీక్ పొలైట్లీ టు everyone. అందరితో మంచిగా మాట్లాడాలి. అప్పుడు గుడ్ గర్ల్. If anyone is standing in your way, say excuse me please. If you hurt someone, say I'm sorry. Okay? You are passing on the road. You are walking on the road. While you are walking on the road, one of the person stand at the middle of the road. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు. మిడిల్లో ఎవరున్నారు? అంకుల్ ఉన్నాడు. అంకుల్ స్టూడ్ అట్ ద మిడిల్. మధ్యలో నిలబడ్డావు అనుకో, I had to go by pushing him. అతన్ని నెట్టేసుకుంటూ వెళ్ళిపోదామా? You are walking here, one person, you had to push him. No, that is very bad manner. What you had to say? Excuse me uncle, please move. ఏం చెప్పాలి? Excuse me uncle, please move. కొంచెం మూవ్ అవ్వండి అంకుల్ అని చెప్పాలి. Then he can move happily. Excuse me uncle, you move. You had to say. Okay? Next. And if you hurt anyone unexpectedly, అనుకోకుండా, ఏమైందిరా? Okay, what happened? You pushed some other person or you pinned with a pencil. You poke with a pencil. పోక్ అంటే పెన్సిల్ షార్ప్గా ఉంటుంది కదా. ఏం చేస్తావు? నువ్వు రాసుకుంటూ కొంచెం షేక్ అయ్యావు. షేక్ అయింది, పెన్సిల్ అనేది ఫ్రెండ్ గుచ్చుకుంది. యూ డిడ్ నాట్ డూ, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ హ్యాపెండ్. అది నువ్వు కావాలని చేయలేదు కదా. అనుకోకుండా ఏమైంది? ఇట్ పోక్డ్, ద పెన్సిల్ పోక్డ్ టు యువర్ ఫ్రెండ్స్ హ్యాండ్. సూన్ ఆఫ్టర్ యూ హ్యాడ్ టు సే ఐఎమ్ సారీ. వాట్ యూ హ్యాడ్ టు సే? ఐఎమ్ సారీ. ఫ్రెండ్ గుచ్చుకోగానే ఏం చేయాలి? ఐఎమ్ సారీ గీత. లైక్ దట్ యూ హ్యావ్ టు సే. దట్ ఈస్ ఎ గుడ్ మేనర్. You have to listen carefully. You have to use 3 words. 3 words are magical words. What are the 3 words? Sorry, please, thank you. Sorry, if you do any hurt, if you do any mistake, you have to say I'm sorry. Mistake cheste em cheyali? You have to say I'm sorry. Next, if you ask anyone about anything, నువ్వు నీ ఫ్రెండ్ పెన్సిల్ ఏమని అడిగావు, పెన్ ఏమని అడిగావు, బుక్ ఏమని అడిగావు. If you ask anything from your friend, if you are getting something from your friend, you have to ask please give me a book, please give me a pencil, please give me eraser, like that. ఓకే నారా? ఎవరైనా నీవు హెల్ప్ తీసుకుంటున్నప్పుడు ప్లీజ్ చెప్పాలి. ఓకే,
You took your friend's pencil and giving back. నీ ఫ్రెండ్ పెన్సిల్ తీసుకున్నావు, యూ రోట్ రాసేసుకున్నావు అండ్ గివింగ్ బ్యాక్ తిరిగి ఇచ్చేస్తున్నావు. అప్పుడేం చెప్పాలి? థ్యాంక్ యూ. వాట్ యు హావ్ టు సే? థ్యాంక్ యూ. వాట్ యు హావ్ టు సే? థ్యాంక్ యూ. ఓకే, దీస్ ఆర్ ద మ్యాజికల్ వర్డ్స్. ఇవి నేను బాగా ప్రాపర్గా యూజ్ చేసావు అనుకో, ఇప్పుడు అందరూ నేను బాగా మెచ్చుకుంటారు. ఎవ్రీబడి కెన్ సే యు ఆర్ ఏ గుడ్ 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 గర్ల్. ఓకే, వెరీ గుడ్. వాట్ యు హావ్ టు యూస్? సారీ, థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ. సారీ ఎప్పుడు యూజ్ చేయాలి? హర్ట్ చేసినప్పుడు. థ్యాంక్ యూ ఎప్పుడు, ప్లీజ్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఎవరైనా మనం ఏదైనా అడుగుతున్నప్పుడు. వీఆర్ ఆస్కింగ్ సంథింగ్, okay, when we are asking something, we have to say please. When we are giving back, we have to say thank you. These are the magical words. You must follow this. Okay, today's class is completed. Once again read the lesson carefully. Take the help of your mother. Okay, stay home and be safe. Bye.